1959 రష్యాలో నార్థెర్న్ ఉరెల్ మౌంటైన్స్ దగ్గర 9 శవాలు పోలీసులకు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ 9 మంది రష్యన్ హైకర్స్ అని తేల్చారు. ఈ 9 మంది హైకర్స్ ఉరల్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఆ 9 మంది హైకర్స్ శవాలను అబ్జర్వ్ చేస్తే ఒక శవంలో నాలుక లేదు, ఇంకో శవంలో కళ్ళు లేవు, ఇంకో శవంలో అయితే ఒంటి మీద బట్టలు లేవు, ఇంకో శవంలో అయితే స్కల్ విరిగిపోయింది. మొత్తానికి ఈ 9 మంది హైకర్స్ చాలా భయంకరంగా చనిపోయారు. వీళ్ళు ఎలా చనిపోయారో, దీని యొక్క మిస్టరీ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్ అస్ స్టార్ట్. యాక్చువల్గా ఈ నార్థన్ ఉరల్ మౌంటైన్స్కి 10 మంది హైకర్స్ వెళ్ళారు. వీళ్ళను లీడ్ చేసింది ఇగర్ డియట్లోవ్. అందుకే ఈ ఇన్సిడెంట్కి డియట్లోవ్ పాస్ అని పేరు వచ్చింది. ఈ 10 మంది హైకర్స్ టూర్ ప్లాన్ మొత్తం 14 డేస్ అన్నమాట. ఈ హైకర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎన్నో అడ్వెంచరస్ హైకింగ్ చేశారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం ఫస్ట్ 7 డేస్ హైకింగ్ వెళ్ళడానికి, ఇంకో 7 డేస్ తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. మొత్తం 14 డేస్ ప్లాన్. ఫస్ట్ డే హైకింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఫస్ట్ డే హైకింగ్ చాలా సంతోషంగా ఉన్నాం, ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది అని డైరీలో రాశారు. అలా సెకండ్ డే వీళ్ళు ఉరల్ మౌంటైన్స్ ప్రాంతంలో మన్సా అనే ట్రైబల్ పీపుల్తో వీళ్ళకు గొడవైంది. అలా థర్డ్ అండ్ ఫోర్త్ డే వీళ్ళకు కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇంకా వీళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారని అనుకున్నారు. ఫిఫ్త్ డే వీళ్ళ గ్రూప్లో యూరీ యుడిన్ అనే హైకర్కి హెల్త్ బాగలేనందుకు ఈ గ్రూప్ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. సిక్స్త్ డే వీళ్ళకు ఏదో మిసైల్ సౌండ్ వినబడిందని మరియు పైన చూస్తే ఒక యుఎఫ్ఓ లైట్స్ లాగా కనపడ్డాయని వీళ్ళ డైరీలో రాశారు. సెవెంత్ డే ఇది వీళ్ళ ఆఖరి రోజు. వీళ్ళు ఇదే రోజు చాలా దారుణంగా చనిపోయారు. ఆ తర్వాత ఈ హైకర్స్ యొక్క పేరెంట్స్ వీళ్ళపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఫిబ్రవరి 26న పోలీసులు స్పెషల్ టీంతో కలిసి ఉరల్ మౌంటైన్స్ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు వాళ్లకు ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి. ఆ ఫుట్ ప్రింట్స్ని ఫాలో చేస్తూ కొంచెం దూరంలో 2 శవాలు కనబడ్డాయి. ఆ 2 శవాలకి ఒంటి మీద బట్టలు లేవు. ఇంకా కొంచెం దూరంలో 3 శవాలు కనబడ్డాయి. ఈ 3 శవాలు చాలా దారుణంగా చంపబడ్డారు. ఒక బాడీలో నాలుక లేదు, ఇంకో బాడీలో కళ్ళు అనేవి చాలా దారుణంగా పీకబడ్డాయి. స్కల్ కూడా డ్యామేజ్ అయింది. ఇంకా కొంచెం దూరంలో 4 శవాలు మరియు డ్యామేజ్ అయిన టెంట్ కనబడ్డాయి. సో పోస్ట్ మార్టంలో రిజల్ట్స్ చూస్తే ఈ 9 మంది హైకర్స్లో 5 హైపోథర్మియా వల్ల చనిపోయారని తేల్చారు. మిగతా 4 ఎలా చనిపోయారో ఎన్నో థియరీస్ ఉన్నాయి. అవి ఏమిటంటే, నెంబర్ 1 యుఎఫ్ఓ. సిక్స్త్ డే వీళ్ళకు పైన ఏదో విచిత్రమైన లైట్స్ కనబడ్డాయని వీళ్ళ డైరీలో రాశారు. కానీ యాక్చువల్గా ఆ టైంలో ఉరల్ మౌంటైన్స్ దగ్గర సోవియట్ యూనియన్ రాకెట్ని రిలీజ్ చేశారు. సో ఆ విచిత్రమైన లైట్స్ రాకెట్వి, యుఎఫ్ఓది కాదు. సో ఇది ఏలియన్స్ పని కూడా కాదు. సో ఈ థియరీ కరెక్ట్ కాదు. నెంబర్ 2, ఇప్పుడు సెకండ్ థియరీ ఏమిటంటే, వీళ్ళు సెకండ్ డే మన్సా అనే ట్రైబ్తో గొడవైందని వీళ్ళ డైరీలో రాశారు. కానీ పోస్ట్ మార్టంలో ఇది మనిషి పని కాదని తేల్చారు. అండ్ పోలీసులు కూడా మన్సా ట్రైబ్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ హైకర్స్ అటువైపు వెళ్ళొద్దని, అక్కడ చాలా ప్రమాదం అని చెప్పారు. సో ఈ థియరీ కూడా కరెక్ట్ కాదు. నెంబర్ 3, ఇన్ఫ్రాసౌండ్. కొండల దగ్గర గాలి ఒక ఇన్ఫ్రాసౌండ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇన్ఫ్రాసౌండ్ వల్ల మనిషి ప్యానిక్ అటాక్ అయ్యి పిచ్చివాడిగా మారి మనిషినే చంపుకుంటారు. ఇది మనిషి చేసిన హత్య కాదని తేలింది. సో ఈ థియరీ కూడా కరెక్ట్ కాదు. నెంబర్ 4, అవలాంచెస్ వల్ల కూడా వీళ్ళు చనిపోయారని అనుకుంటున్నారు, ఎందుకంటే అది మంచు ప్రాంతం కాబట్టి. కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏమిటంటే, ఉరల్ మౌంటైన్స్ ప్రాంతంలో అసలు అవలాంచెసే ఉండవు. అసలు అవలాంచెస్ వచ్చిన ఆనవాళ్ళు కూడా లేదు. అసలు ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, అవలాంచెస్ వస్తే అసలు శవాలు కూడా దొరకవు. సో ఈ థియరీ కూడా కరెక్ట్ కాదు. నెంబర్ 5, ఇది చాలామంది నమ్ముతున్నారు. అది ఏమిటంటే యతి, అంటే మన భాషలో మంచు మనిషి. అండ్ అమెరికన్స్ దీన్ని స్నో ఏప్ అని కూడా అంటారు. కానీ యతి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయని, ఇవి ఫేక్ స్టోరీ అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది లేదు, ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయి, సైబీరియా అండ్ రష్యాలోని కొన్ని మంచు ప్రాంతంలో నివసిస్తున్నాయని అంటున్నారు. సో ఇప్పుడు ఇన్సిడెంట్ పరంగా చూస్తే ఫోర్త్ డే వీళ్ళను ఎవరో ఫాలో అవుతున్నారని, కొన్ని భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయని
వీళ్ళ డైరీలో రాశారు. కానీ ఇప్పుడు మనం కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఈ యతి ఆ పని చేస్తే అక్కడ యతి యొక్క ఫుట్ ప్రింట్స్ ఉండాలి, కానీ అక్కడ లేవు. అక్కడ హైకర్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఇప్పటికీ కూడా యతియే వీళ్ళను చంపిందని నమ్ముతున్నారు. సో ఏ థియరీస్ కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. రష్యన్ పోలీస్ చివరికి హైపోథర్మియా అండ్ ఫిజికల్ ట్రామా వల్లనే చనిపోయారని తేల్చి ఈ కేసుని క్లోజ్ చేశారు. ఇది రష్యా చరిత్రలోనే మిస్టీరియస్ ఇన్సిడెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.